మాతా రమాబాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తూ అది మామూలు ఉత్సవంగా జరపడం లేదు. ట్రస్ట్ తరఫున మాతా రమాబాయి అంబేద్కర్ ట్రస్ట్ తరఫున డాక్టర్ రత్నకుమారి గారు ఏర్పాటు చేస్తున్నటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి ఇది సెలబ్రేషన్గా చెప్పుకోవచ్చు. నార్మల్గా భార్యల గురించి మరి సాధారణంగా ఆలోచించరు. అంతా భర్తలదే పెత్తనం అనేది ముందు నుంచి ఉంది. కానీ ఈ రోజున ఈ ట్రస్టు భార్యలు ఎలాగ సహకరిస్తారు, ఎలాగ త్యాగంతో వాళ్ళ జీవితాన్ని నడిపించిన పిల్లల్ని వాళ్ళని పోషించడం, వాళ్ళ చదువు సంధ్యలు చూడటమే కాదు, భర్త యొక్క బాగోగులు చూడటం. మామూలు భర్తతో పెద్దగా ఇబ్బందులు లేకపోవచ్చు, కానీ సామాజిక సేవకు అంకితమై ఉద్యమాలు చేస్తున్న భర్తలతోటి వాళ్ళకి చాలా సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను తట్టుకోవాలంటే మాతా రమాబాయి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె తన జీవితాన్నంతా కూడా త్యాగపూరితమైన జీవితమే. ఆమె ఎప్పుడూ కూడా జీవితంలో ఆమె సంతోషంగా గడిపిన క్షణాలు లేకపోవచ్చు, కడుపు నిండా తిన్న సందర్భాలు కూడా లేవు. ఎందుకంటే అంబేద్కర్ గారు విదేశాల్లో చదువుకుని చదువే తన యొక్క మరి ధ్యాస, చదువే సమస్తము, చదువుకే అంకితమైపోయాడు మొట్టమొదట ఆయన. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. ఆ పవర్ను సంపాదించడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి చాలా అమోఘమైనది. అది తెలుసుకున్నటువంటి రమాబాయి, ఆమెకు అంతగా చదువు లేకపోయినప్పటికీ కూడా చదువు యొక్క ప్రాముఖ్యత, తన భర్త చేస్తున్నటువంటి కృషి, ఆయన ఒక మేధావిగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి చూసి సమస్తాన్ని త్యాగం చేయడం మొదలుపెట్టింది. పోరాటం చేస్తుంటే అది కూడా పోరాటంలో సహకరించేది, ఉద్యమంలో సహకరించేది. ఇంటి నలుగురు పిల్లలు, ముగ్గురు చనిపోయారు. చనిపోయేటప్పుడు ఆమె విపరీతమైన ఆవేదనకు గురయ్యేది. భర్త దూరంలో ఉండేవాడు. తనకి సంసారాన్ని నడపడానికి కావలసిన డబ్బులు కూడా ఉండేవి కాదు. భర్త స్కాలర్షిప్ నుంచి 50 రూపాయలు పంపిస్తే 50 రూపాయలతో సంసార జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళింది. పిల్లలకి మందులు ఇవ్వడానికి డబ్బులు లేవు. 2 పూటలా కడుపు నిండా తినే పరిస్థితి లేదు. ఎందుకింత త్యాగం చేసింది ఆమె? మరి గంగాధర్ చనిపోయినప్పుడు చాలా తీవ్ర ఆందోళనకు గురైంది, ఆవేదనకు గురైంది. కానీ మళ్ళా ఈ ఆందోళన తన భర్తలో కూడా రాకూడదని ఒక మాట చెప్పింది ఆమె. నా పిల్లవాడు ఒకడు చనిపోయినా ఏమి కాదు, కానీ ఈ భారతదేశంలో ఉన్న 7 కోట్ల మంది అందరూ కూడా నా పిల్లలే. వాళ్ళ బాగోగులకి, వాళ్ళకి హక్కులు కల్పించడానికి, వాళ్ళ బానిసత్వాన్ని నుంచి విముక్తి చేయడానికి బాబాసాహెబ్ చేస్తున్నటువంటి కృషిని అర్థం చేసుకోగలిగింది ఆమె. ఇట్లాగ అర్థం చేసుకోగలిగిన స్త్రీలు బహు తక్కువగా ఉంటారు. మామూలు జీవితంలోనే అర్థం చేసుకోలేరు. పూర్తి త్యాగం చేసిన భర్త ఉంటే, విరామం లేకుండా కృషి చేస్తున్నటువంటి భర్త, ఇటువంటి త్యాగమూర్తి మనకు అరుదుగా కనిపిస్తారు. ఇంకా అక్కడక్కడ ఉంటారు, కానీ ఇంత సంపూర్ణమైన త్యాగం, సమర్పణతో ఆమె జీవితాన్ని అర్పించిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకనే మనకు హక్కులు వచ్చాయంటే అణగారిన వర్గాలకి ఆమె త్యాగమే కారణం. అంబేద్కర్ గారు ఆయన నిలదొక్కుని ముందుకు వెళ్ళగలిగాడంటే
కొన్ని సందర్భాల్లో. దానికి ధైర్యం ఇచ్చింది కూడా ఆమె. ఆ హక్కులకి ఈ రోజున మనం అంబేద్కర్ గారు సాధించారని ఏదైతే అంటున్నామో, మాతా రమాబాయి సాధించిందని కూడా చెప్పుకోవాలి మనం. ఆమె యొక్క మరి అందులో ఆమె పార్టిసిపేషన్ లేకపోతే, ఆమె త్యాగం లేకపోతే ఇది జరిగేవి కాదు. ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను. రమాబాయి అంబేద్కర్ గారు తిరిగి ఎంఏ, పిహెచ్డి, డాక్టరేట్ తీసుకుని ఇండియా వచ్చాడు. వచ్చేటప్పటికి ఈమె ఆయన ఉద్యోగం ఏమీ లేదు. ముందు ఏ రకంగా అయితే అడ్జస్ట్ చేసుకుని సర్దుకుని బతుకుతుందో డబ్బు విషయంలో, ఎట్లాగా అంటే ఆయన ఇచ్చిన 50 సరిపోయేది కాదు. అదనంగా డబ్బులు కావాల్సి వస్తే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం వెళ్ళి ఈ పేడను తీసుకొచ్చి పిడకలు చేసి తన ఇంట్లో ఉపయోగించుకుని అమ్మి కొన్ని ఆ డబ్బుతోటి ఆమె జీవనాన్ని సాగిస్తుంది. అది చూసినటువంటి అంబేద్కర్ గారు ఏం చేయాలో వద్దని చెప్పినా మానడం లేదు. నేను ఎవరి మీద ఎవరు అప్పు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశారు. అంబేద్కర్ గారు మీద ఉన్నటువంటి అభిమానంతో ఎక్కడ నేను అప్పు తీసుకోను, ఎవరి దాన ధర్మాలు వద్దు, మా కాళ్ళ మీద మేమే నిలబడి ఆత్మగౌరవంతో జీవిస్తామన్న సిద్ధాంతం ఆమె జీవితంలో. మరి అంబేద్కర్ గారు కూడా మనందరి ఆత్మగౌరవం గురించి పోరాటం చేశాడు. అలాంటి రమాబాయి జీవితం మన స్త్రీలకు ఆదర్శం. దేశంలో ఉన్నటువంటి అందరి స్త్రీలకి ఆదర్శమే. మరి ముఖ్యంగా అణగారిన ప్రజలకు సంబంధించినటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆదర్శం. అట్లాగా నా భార్య కూడా మరి మేము ఒక్కొక్కసారి 15 రోజులు కూడా గద్దర్ని తీసుకుని ఒక టూర్ ప్రోగ్రాం లాగా వేసుకుని అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రచురం చేయడానికి అంబేద్కర్ని మొట్టమొదట మేము పరిచయం చేసాం. ఆ పరిచయం, ఆ కార్యక్రమానికే మేము అంకితమైపోయాం. ఎందుకంటే మాలో అంబేద్కర్ స్ఫూర్తి ఉంది కాబట్టి. వెళ్ళి మేము ఇన్ని రోజులు ఉన్నా సరే ఆమె ఇంట్లో విషయాలు అన్నీ ఆమె చూసుకునేది. పిల్లలకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాల్స్తే నేను అందుబాటులో ఉండేవాడిని కాదు. అవి కొత్త రోజులు హైదరాబాద్ మేము రావడం. అయినప్పటికీ ఆమె వెళ్ళి ఆమె సర్టిఫికేట్లు తెచ్చుకోవడం, పిల్లల్ని స్కూలుకి పంపించడం, ఈమె ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చూడవలసి వచ్చేది. విరామం లేకుండా ఆమె చేసేది. ఎప్పుడూ కూడా నేను చేస్తున్నటువంటి అంబేద్కర్ మరి ప్రచార కార్యక్రమాలకు కానీ, లేదు అప్పుడప్పుడు ఆందోళన కార్యక్రమాన్ని కానీ, ఒకసారి మాకు స్వతంత్రం రాలేదన్న సందర్భంగా అరెస్ట్ అయ్యాం. 24 గంటలు దాటితే మా ఉద్యోగం పోతుంది, దాటిపోయింది. అయినా మన ఆందోళన చెందకుండా, ఏదో నువ్వు తప్పు చేస్తున్నావు అనకుండా అని ధైర్యం చెప్పింది నాకు కూడా. మనం మంచి పని చేస్తున్నప్పుడు ఎందుకు భయపడాలి అన్న ధోరణిలో మాట్లాడేది. సో ఈమెకి కొన్ని లక్షణాలు రమాబాయిలో ఉన్న లక్షణాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. నేను లేనప్పుడు ఎవరన్నా గ్రామాల నుంచి వస్తే వాళ్ళని ఎండాకాలం అయితే పైన టెర్రస్ మీద పడుకోమని చెప్పేది. వాళ్ళకు వండి కూడా పెట్టేది, అన్నం పెట్టేది. ఇవన్నీ కూడా అనుభవాలు మా జీవితంలో. అంబేద్కర్ గారు త్యాగం ముందు మనం నథింగ్. రమాబాయి గారి త్యాగం ముందు నా భార్య తక్కువ ఉండొచ్చు. కానీ ఆమె చేస్తున్నది కూడా చిన్న త్యాగమైన మనలాంటి కుటుంబాల్లో అది పెద్ద త్యాగంగానే ఉండాలి. అందుకు ఆమె రత్నకుమారి గారు ఆర్గనైజర్గా స్త్రీలకు గౌరవించడం అనేది, పురస్కారం ఇవ్వడం అనేది ఆ మాత పేరులో గొప్ప మాత రమాబాయి పేరులో, మాత రమాబాయి అంబేద్కర్ పేరులో ఇస్తున్నటువంటి అవార్డు చాలా అద్భుతమైన అవార్డుగా నేను ఫీల్ అవుతున్నాను. ఎన్నో అవార్డులు ఉంటాయి, కానీ అంబేద్కర్ గారి పేరులో ఉన్న అవార్డు, మాత రమాబాయి పేరులో వచ్చినటువంటి పురస్కారాలు, దాని విలువ ఎక్కువని నేను భావిస్తూ ఉంటాను. అటువంటి పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి ఆ ట్రస్ట్కి, రత్నకుమారి గారికి నేను
హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం రవీంద్ర భారతిలో ఫిబ్రవరి 17 అంటే ఈ నెలే జరగబోతుంది. ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఇంతవరకు రకరకాల మనం ఉత్సవాలు చూస్తున్నాం, జయంతులు చూస్తున్నాం, అంబేద్కర్ జయంతులు కూడా చూశాం. కానీ మాతా రమాబాయి జయంతి అది చాలా మనమందరం కలిసి మరి మన ఆత్మగౌరవానికి నెలకొల్పినటువంటి, మన ఆత్మగౌరవాలను కాపాడినటువంటి అంబేద్కర్ గారి సతీమణి మనకి ఆమె ఒక దేవత లాంటిది. కాబట్టి ఆ కార్యక్రమానికి రావాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ని గౌరవించే వ్యక్తులు, లేదు బుద్ధిజంను గౌరవించే వ్యక్తులు, అలాగే ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమం అన్ని సంఘాల మరి మెంబర్సు, నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో వచ్చే అధిక సంఖ్యలో దాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను.